ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభు క్రీస్తు నామములో వందనములు. దీనికి ముందు వీడియోలో బైబిల్ టెస్ట్ అనేది మనం ప్రారంభించాము. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా బెరే సంఘం వలె పేజ్ టు పేజ్, వచనం వెంబడి వచనం చదవాలి అనే ఆసక్తి పుట్టించడానికి మీకు బైబిల్ ఎగ్జామ్ టెస్ట్ ఒక 7 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. దాదాపుగా మీలో చాలామంది అవి తెలిసి ఉండవచ్చు. 1-2 బహుశా కొంచెం బైబిల్ వచనం వెంబడి వచనం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదివితే కానీ గ్రహించలేనివి కొన్ని ఉంటాయి. ఆ 7 ప్రశ్నలకు సమాధానాలుకి ఇప్పుడు నేను ఇస్తూ ఉన్నాను. శ్రద్ధగా మీరు వినండి, తెలుసుకోండి. అందులో మొదటి ప్రశ్న, వీరిలో ఎక్కువ కాలం బ్రతికింది ఎవరు? అక్కడ మనం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎక్కువ కాలం జీవించారు అనేది ప్రశ్న. దానికి ఆన్సర్, సమాధానము ఇస్సాకు. ఈ 180 సంవత్సరములు ఇస్సాకు. అంటే అబ్రహాము 175, యాకోబు 147 మాత్రమే. కాబట్టి ఇస్సాకు 180 సంవత్సరములు. అది ఆన్సర్ అక్కడ. రెండవది, కెతూరా అబ్రహామునకు కనిన కుమారులు ఎంతమంది? ఆన్సర్, జవాబు 6 కుమారులు. ఈ ఆదికాండం 25:2 వస్తుంది. జమ్రాను, యోక్షాను, మెదాను, మిథ్యాను, ఇస్బాకు, షోవాహు, ఇలాగ 6 కుమారులు. అది కరెక్ట్ ఆన్సర్. మూడో ప్రశ్న, మోషే తల్లి పేరు యోకెబెదు. అది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 4వ ప్రశ్న, తిమోతి తల్లి పేరు యునీకే. అది కరెక్ట్ ఆన్సర్. 5వ ప్రశ్న, పౌలు రాళ్లతో కొట్టబడిన స్థలం లుస్త్రా. ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు, అది లుస్త్రా అనే పట్టణం. 6వ ప్రశ్న, హెబ్రీ పత్రిక వ్రాసింది ఎవరు? సాధారణంగా మన తెలుగు బైబిల్లోనే పైన అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికను ఉంటుంది. సహజంగా పౌలు అని అందరికీ తెలుసు. అయితే ఆ బైబిల్ స్కాలర్స్, పండితులు వాళ్ళు ఎలా పరిశీలిస్తారు అన్నట్లయితే, ప్రతి పత్రిక ప్రారంభంలో దేవుని చిత్తం వల్ల అపోస్తలుడైన పౌలు కొరింథులో ఉన్న సంఘమునకు అని మొదలు పెడుతూ ఉంటాడు. ఉపోద్ఘాతం ప్రారంభ వచనాలు మనం చూసినప్పుడు అలా చివరిలో. అయితే ప్రారంభంలోనూ చివరిలోనూ పేరు ప్రస్తావించకుండా వ్రాయబడిన పత్రికే హెబ్రీలు రాసిన పత్రిక. ఈ పత్రిక 13 అధ్యాయాల్లో కూడా ఎక్కడ మనకి ఈ పేరు ఏ విధంగా ఇప్పుడు పేతురు, యోహాను, పౌలు వెళ్ళి తమను తాము పరిచయం చేసుకుని నేను వ్రాస్తున్నాను అనేది ప్రస్తావించబడలేదు. కాబట్టి మరికొంతమంది వాదన బర్నబా రాశాడని, మరికొంతమంది అపోల్లో ధర్మశాస్త్ర పండితుడైన అపోల్లో రాశాడని బలమైన వాదనలు ఉన్నాయి. కాబట్టి అయితే పౌలు అనేది దాదాపుగా అనిపిస్తూ ఉంటుంది, అంతలాగా ఎవరు రాయగలరు అతను కాకుండా అనేది. కాబట్టి దీనికి సింపుల్ ఆన్సర్, మనకి ఆ పత్రికనే ఆధారం చేసుకుని పేరు తెలియదు కాబట్టి ఆన్సర్ తెలియదు అంటే సరిపోతుంది. అది సింపుల్ ఆన్సర్. అది పౌలేని మనం అంటే ఆ పత్రికలో పేరు చూపించి అనే ప్రశ్న వస్తూ ఉంటుంది. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త పరిశుధాత్మ వ్రాయించాడు. బహుశా పౌలు అయి ఉండొచ్చు, అది కరెక్ట్ కాదు. అయితే పేరు లేదు కదా, అందుకని అనమాట. కాబట్టి తెలియదు అంటే సరిపోతుంది ఆన్సర్. ఇది కొంచెం టిపికల్ అనమాట, కష్టమైన ప్రశ్న. తర్వాత, నెహెమ్యా యెరూషలేము ప్రాకారం ఎన్ని దినాల్లో నిర్మించానో? ఇది 7వ ప్రశ్న, చివరి ప్రశ్న. 52 దినములు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మును వాక్యము మీద ఆసక్తి పుట్టించడానికి, వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు దేవుడే ఉన్నాడు, పరిశుధాత్మ వాక్యంలో ఉన్నాడు. ఈ బైబిల్ టెస్ట్ ఎగ్జామ్ వారంలో ఒకసారి మీ ముందుకు వస్తూ ఉంటుంది. 7 ప్రశ్నలు. ఆ తర్వాత ప్రసంగం వీడియోలో వాటి ఆన్సర్స్ మీకు ఇస్తూ ఉంటాను. ప్రశ్నలు, అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీలు పూరించండి. ఇలా కొంచెం మీకు ఇంట్రెస్టింగ్గా చేస్తూ ఉందాం. ఇప్పుడు నేను దేవుని కృప వలన వాక్య వర్తమానంలోనికి మీకు వెళుతూ ఉన్నాను. దావీదు సింహాసనం, శాశ్వత సింహాసనం.
ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద పుట్టడానికి ముందు గబ్రియేలు దూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడిన. ఆమె పేరు మరియ అని మనకు తెలుసు. ఆ దూత వచ్చి ఈ విధంగా చెప్పింది, నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు, పరిశుద్ధాత్మ శక్తి వలన ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఇది మీరు నోట్ చేయండి. తండ్రి అయిన దావీదు సింహాసనము, డేవిడ్స్ థ్రోన్, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఇది ఇక్కడ సింహాసనం, థ్రోన్, దావీదు సింహాసనం, రాజు అంతే కదా. సింహాసనం ఉంటే కిరీటం, రాజు ఉంటారు కదా. దావీదు సింహాసనం ఆయనకు వస్తుంది, నజరుడైన యేసుక్రీస్తుకు. యుగయుగములు ఆయన ఏలును, అంతం లేని రాజ్యము అని చెప్పబడింది. ప్రారంభం ఆయన పుట్టడానికి ముందు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణానికి అప్పగింపబడ్డానికి ముందు పిలాతు తన అధికార మందిరంలో ప్రభువును ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు కదా. తీర్పు కోసం యూదులు తీసుకొచ్చారు ఆయనకి శిక్ష వేయటానికి. అప్పుడు పిలాతు ప్రభువైన యేసుక్రీస్తుని ఈ విధంగా ప్రశ్నించాడు, నీవు యూదుల రాజువేనా అని అడిగాడు. అప్పుడు ప్రభు అతనికి చెప్పిన సమాధానం చూడండి, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదు. చూడండి, రెండు సమాధానాలు. నా రాజ్యము లోక సంబంధమైంది కాదు, ఇలా వ్రాయబడి ఉంది. వరల్డ్లీ కింగ్డమ్ కాదు, ఇహ సంబంధమైంది యాక్చువల్లీ కింగ్డమ్ కాదు. అయితే పిలాతు మరలా అడిగాడు, నీవు రాజువేనా, రాజ్యం గురించి నా రాజ్యం అని మాట్లాడుతున్నావు కదా. అప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానం, నీవన్నట్టే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఇది సత్యము, ట్రూత్. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తెలియజేయకపోతే, మాట్లాడకపోతే అది సత్యం లేదు భూమి మీద. సత్యమును తెలియజేయటం, సత్యం అనగా ఏమిటి? సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేయను, మరునేత్రములు తెరచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దృష్టికి నేను తీసుకుని వచ్చేది, ఆయన శిలువ మరణానికి అప్పగింపబడడానికి ముందు కూడా నా రాజ్యము ఏ సంబంధమైనది కాదు, అవును నేను రాజునే అని చెప్తున్నాడు. చూడండి, ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు దావీదు సింహాసనం ప్రభువైన యేసుక్రీస్తుకి ఇవ్వబడింది. నేను రాజునే అని చెప్తున్నాడు. యుగయుగములు పాలించను, అయితే ఆ రాజ్యము ఏ సంబంధమైంది కాదు అని చెప్తున్నాడు. ఇది మనం తెలుసుకోవడానికి ఒకసారి దావీదు సింహాసనం, దావీదు కుమారుడు అని ఎందుకు ప్రస్తావించబడుతూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు? అలాగే అబ్రహాము కుమారుడు. అబ్రహాము కూడా దేవుడు తన ప్రవచనంలో ఈ విధంగా చెప్పారు. ఆదికాండం 17వ అధ్యాయంలో నీ గర్భము నుండి రాజులు వస్తారని. చూడండి, అప్పటికి ఈ రాజులు, ఇశ్రాయేలు గోత్రములు ఇవేమి లేవు. అయితే ముందే దేవుడు బయలుపరిచాడు ఆ సంతానము క్రీస్తు యేసు. గలతీ పత్రిక 4వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అబ్రహాము సంతానం. అలాగే దావీదు ప్రధానంగా ప్రస్తావించబడింది. కారణం ఏమిటి? కీర్తన 89, 28, 29 వచనాల్లో నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనము నేను నిలిపేదను. అంటే సదాకాలం, నిత్యము. దావీదుకి కుమారులు ఉన్నారు, అతని తర్వాత పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏ రాజు పరిపాలిస్తున్నాడు దావీదు పక్షమున? మరొకటి 2 సమూయేలు గ్రంథం 7:16లో నీ సంతానము, దావీదు గురించి మాట్లాడుతూ నాతాను ప్రవక్త ద్వారా, నీ సింహాసనం నిత్యము ఉండును, నీ సంతానము. దావీదు, నేను దేవదారు మ్రాలతో కట్టిన మందిరం ఇంటిలో నేను ఉంటున్నాను, దేవుని మందసము డేరాలో ఉన్నదే అని ఆలోచించినప్పుడు నాతాను ప్రవక్త ద్వారా నాతాను పిలిపించాడు. అతను దేవుని మందిరం నేను కడతానని. అప్పుడు దేవుడు మాట్లాడిన సందర్భంలో నీ కుమారుడు మందిరం నిర్మించను. తర్వాత సొలొమోను మందిరం కట్టాడు.
అది 400 సంవత్సరాలు మాత్రమే ఉంది, పడగొట్టబడింది. ఇప్పటికీ యూదుల పరిస్థితి, యెరూషలేము ఇశ్రాయేలును మనం చూస్తే అక్కడ ఏ రాజు లేడు, కిరీటం ధరించిన రాజు లేడు, ప్రజాస్వామ్య ప్రభుత్వము. తర్వాత ఒక్క 4 సంవత్సరాల్లోనే 5 సార్లు వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళారు. ప్రభుత్వం స్థిరంగా లేదు, చాలా అసమాధానంతో ఉన్నది, అస్థిరముగా ఉన్నది. అయితే ఇవి నెరవేరాల్సింది ఎప్పుడు? చూడండి, దేవదూతల ద్వారా పలుకబడిన ప్రతి మాట స్థిరపరచబడినందున, సిన్స్ ద మెసేజ్ స్పోకెన్ బై ఏంజల్స్ టు బి రిలయబుల్ అనగా మరొకటి స్టెడ్ ఫాస్ట్, అన్వేవరింగ్, నిశ్చలము. దేవదూతల ద్వారా పలుకుబడిన మాటలు స్థిరపరచబడ్డాయి. మరితే ఏ రాజు పరిపాలిస్తాడు? దావీదు గోత్రం నుండి, గర్భం నుండి సింహాసనం మీద ఉండేవాడు. ఆ నిత్య సింహాసనము, శాశ్వత సింహాసనం ఎవరి ద్వారా? ఇప్పుడు ఇది మనం తెలుసుకోవడానికి దావీదు సింహాసనము ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు ఇస్తున్నాడు అని గబ్రియేలు చెప్పాడు. మెసేజ్, ప్రాఫెసీ ఇవి స్థిరపరచబడ్డాయి. ఇవి నెరవేర్పు ఎప్పుడు? ప్రస్తుత లోకం, ప్రపంచంలో ఉన్న రాజ్యములు ఇప్పుడే ఆ కాలంలోనే ఆయన పరిపాలించడం ఒక సూచక్రియ, అద్భుతం. 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది పురుషులు, అనేక మంది స్త్రీలు, పిల్లలు భుజించిన తర్వాత ఆయన రాజుగా చేయాలి, లోకానికి రావాల్సిన ప్రవక్త ఈయనే అని చెప్పి యోహాను సువార్త 6వ అధ్యాయంలో 15వ వచనంలో ఆయన రాజుగా చేయడానికి బలవంతముగా పట్టుకో చూశారు. కానీ ఆయన తప్పించుకొని సున్నితంగా వెళ్ళిపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఆయన పిలాతుతో మాట్లాడింది అదే, నా రాజ్యము ఏ సంబంధమైనది కాదు. ఇది తెలుసుకున్న వాళ్ళు కొంతమంది సులభంగా ఆయన తిరిగి లేచిన తర్వాత సంఘాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు, మన హృదయాలను పరిపాలిస్తూ ఉన్నాడని. అది కాదు ప్రవచనంలో చెప్తూ ఉన్నది. ఆయన ప్రత్యక్షంగా లిటరల్గా భూమి మీద పరిపాలిస్తాడు. అందుకోసం ఆయన్ని రాజుగా చేయడానికి వాళ్ళు చూశారు. అయితే ఆయన నా రాజ్యం ఏ సంబంధమైనది కాదు, ఇప్పుడు కాదని సున్నితంగా తప్పించుకుని వెళ్ళాడు. ప్రస్తుత లోకరాజ్యములు పరిస్థితులు మనం చూస్తే కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో తన కుమారుని రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. అంధకార సంబంధమైన రాజ్యం నుండి మనల్ని విడుదల చేసి, తండ్రి అయిన దేవుడు అంధకార సంబంధమైనది అంటే ఎవరిది? ప్రస్తుత రాజ్యము, ప్రస్తుత లోకము, మనం ఉన్న ప్రపంచము. అది చూస్తే లోకసువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ లోక అధికారము, రాజ్యముల మహిమ అంతా కూడా నాకు అప్పగింపబడింది అని అపవాది సాతాను చెప్తున్నాడు. నాకు ఇవ్వబడింది అధికారం అంతయు, రాజ్యముల మహిమ అంతా కూడా, అది ఎవరికి ఇవ్వకూడదునో వాళ్ళకి ఇస్తాను అని చెప్తున్నాడు. అలాగే 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ యుగ సంబంధమైన దేవత అని అపవాది సాతాను పిలువబడుతున్నాడు. గాడ్ ఆఫ్ దిస్ ఏజ్. ప్రస్తుత ప్రపంచానికి దేవుడు అపవాది సాతాను. ఈ లోకములో, ప్రపంచములో విశ్వాసులు, క్రైస్తవులు పరిపాలన చేయడానికి ముందుకెళ్తున్నారా? ఫెయిల్ అవుతారు. దేవుని చిత్తం కాదు. ఒకసారి మీకు అందరికీ తెలుసు, ప్రముఖ ఎవాంజలిస్ట్, గొప్ప సువార్థికుడు డాక్టర్ బిల్లీ గ్రాహం. ఆయన్ను ఒకసారి ఎల్బి జాన్సన్ అండ్ డెమోక్రాటిక్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ బిల్లీ గ్రాహంను ఈ విధంగా అడిగాడు, బిల్లీ గ్రాహం, నీవు యుఎస్ ప్రెసిడెంట్గా పోటీ చేయ ఎలక్షన్లో, నేనే క్యాంపెయిన్ చేస్తాను, ప్రచారకర్తగా ఉంటాను, మొత్తం ముందుండి నడిపిస్తాను అని. చూడండి, యుఎస్ ప్రెసిడెంట్గా బిల్లీ గ్రాహం నవ్వుతూ, నిజమే అతనికి శోధనే, కానీ సున్నితంగా తిరస్కరించాడు. నేను దేవుని సేవకుడిని, అదే గొప్ప పిలుపు, ఉన్నతమైన పిలుపు. ఈ లోక సంబంధమైన అధికారం కోసం నేను వంగి తీసుకోను. ఐ వాంట్ స్టూప్ డౌన్ ఫర్ దిస్ ఎర్త్లీ పవర్. ఈ లోక అధికారం కోసం నేను వంగను అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు క్రైస్తవులు, విశ్వాసులు పార్టీల్లోనికి వెళ్ళి అధికారం కోసం, పరిపాలన కోసం వెళ్తున్నారా? వాళ్ళు సిగ్గుపడతారు, అవమానపడతారు. నిజమైన విశ్వాసులు కాదేమో. ఎందుకని వెళితే ప్రభువుని యేసుక్రీస్తుని ఈ లోకంలో రాజుగా చేయడానికి, బలవంతంగా పట్టుకోవడానికి వస్తే ఆయన సున్నితంగా తిరస్కరించి తప్పించుకొని పోయాను. మరి అయితే ఎప్పుడు ఆయన రాజ్యం, ఆయన ఎప్పుడు పరిపాలిస్తాడు?
చూడండి ఆ విషయాన్ని. దేవుని వాక్యాన్ని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం తీసుకోండి. అందులో 4, 5, 6 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు చూడండి. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. ఇప్పుడు ఆ రాజ్యము 1000 సంవత్సరములు గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. మిల్లీనియం 1000 సంవత్సరములు, 1000 years. ఎప్పుడు? సరిగ్గా అదే కాలంలో ఆది సర్పము, అపవాది సాతాను అను ఘట సర్పము పట్టుకొని 1000 సంవత్సరములు బంధింపబడి అగాధములో పడవేయను. అపవాది సాతాను బంధింపబడిన కాలం ఏదైనా ఉందంటే ఆ కాలం 1000 సంవత్సరములు. మోసము, అబద్ధము ఉండదు. ఆ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు 1000 సంవత్సరములు పరిపాలించిన. అప్పుడు ఆయన రాకడలో పునరుద్ధానం జరుగుద్ది. అప్పుడు ఇది మొదలవుతుంది. ఆయన రావడానికి ఈ 1000 సంవత్సరములు జరగడానికి ముందు క్రీస్తు విరోధి పాలన 42 నెలలు, అతని ప్రతిమ, మహాశ్రమల కాలము, క్రైస్తవులు ఈ చెప్పబడింది కదా ఇక్కడ వాక్యము. ఆ ప్రతిమకైన నమస్కారం చేయక తమ నొసలేంది కానీ ముద్ర వస్తుంది. అప్పుడు సంఘం ఉంటుంది. ఇవి జరిగిన తర్వాత ఆయన రాకడ పునరుద్ధానము, రిజరెక్షన్. అప్పుడు 1000 సంవత్సరంలో మొదలవుతాయి. క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, అపవాది సాతాను. క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త అగ్నిగంధకాల్లో వేయబడతారు. అపవాది బిలములో, పాతాళ బిలములో, అగాధములో బంధింపబడతాడు. ఆ 1000 సంవత్సరాలు అయిన తర్వాత మరలా అపవాది విడిచిపెట్టబడతాడు. అప్పుడు మరలా ఒక యుద్ధం జరుగుతుంది. అదే చివరిది అపవాది సాతానికి. ఆ తర్వాత అగ్నిగంధకాల్లో శాశ్వతంగా పడవేయబడతాడు. అది చెప్తూ ఉంది దేవుని వాక్యం. లిటరల్గా, ప్రత్యక్షంగా 1000 సంవత్సరంలో పరిపాలిస్తాడు దేవుని రాజ్యము. చూడండి, ఈ విషయాన్ని మనం మరొకసారి దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూడగలం. 11వ వచనం నుండి, అప్పుడు నేను చూచుండగా ఆ కొమ్ములు పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తమును వారు ఆ జంతువుని చంపినట్టు కనబడెను. చూడండి, ఇక్కడ మరల క్రీస్తు విరోధి, అతని ప్రభుత్వము, రాజ్యము అగ్నిలో పడవేయబడినో, ఆ ప్రభుత్వములు తొలగిపోయానో. ఇది జరగాలండి. ప్రభు రాకడ రావడానికి 1000 సంవత్సరములు మొదలవ్వాలంటే ప్రభు రావాలి. ప్రభు రావాలంటే క్రీస్తు విరోధి, అతని ప్రభుత్వము 42 నెలలు మొదలవ్వాలి. చూడండి, ఇది వాక్యం చెప్తూ ఉంది. దేని కృప వలన మీరు చూడగలగాలి. పరిశుద్ధాత్మను అడగండి, నా మనోనేత్రాలు తెరవండి ప్రభువా. వింటూ ఉన్నవారు బహుశా మీరున్న సంఘాల్లో బోధించకపోతే అది వాళ్ళు ప్రస్తుత ప్రాఫెసీ అండ్ అప్డేట్, ప్రస్తుత ప్రపంచానికి, కాలానికి వాళ్ళు దేవునాత్మతో నడిపింపబడడం లేదు. మరొకటి వాళ్ళు చెప్పుకుంటున్నారేమో. కాలాన్ని బట్టి చూస్తే, ప్రస్తుత కాలాన్ని గుర్తెరిగి, నమ్మకమైన సేవకుడు, బుద్ధిమంతుడు ఎవరు? తగిన వేళ అన్నం పెట్టేవాడు. ఉన్నాయి కదా కాలానికి. ఈ కాలంలో ఏం బోధించాలి, సంఘాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, అది మనం చూస్తూ ఉన్నప్పుడు ఇవి జరిగిన తర్వాత, ఆ ప్రభుత్వం తొలగిపోయిన తర్వాత, క్రీస్తు విరోధి 10 కొమ్ములు, 10 హార్న్స్, 10 టోస్, 10 క్రౌన్స్, 10 కిరీటములు, అనగా 10 మంది ప్రెసిడెంట్లు, వీళ్ళలోంచి వచ్చే ప్రభుత్వం క్రీస్తు విరోధి. ఇవి తొలగిపోయిన తర్వాత రాత్రి కలిగిన దర్శనంలో నేను ఇంకా చూచుండగా ఆకాశం మేఘరూఢై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు అని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడును. సకల జనములను, రాష్ట్రములను, ఆయా భాషలను మాట్లాడేవారిని ఆయన సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయన కీయబడినో. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడూ లయము కాదు. దావీదు కుమారులుగా వచ్చినటువంటి రెహబాము, సొలొమోను ఇవి కాదండి. ప్రభువైన యేసుక్రీస్తు శాశ్వతమైన రాజ్యము, నిత్యము ఉండే ఆయనకి ఇవ్వబడుతూ ఉంది. ప్రభుత్వము, అధికారము, ఆధిపత్యము, సకల జనము, రాష్ట్రములో అన్ని భాషలు గల ప్రజలు ఆయన సేవిస్తారు.
ఆ రాజ్యము రావడానికి ఈ కాలము వెళుతూ ఉన్నది. అందులో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు, ఇజ్రాయేలు అందులో మిడిల్ ఈస్ట్లో జరుగుతూ ఉన్నవి చూస్తూ ఉన్నప్పుడు ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి, ఫారిన్ మినిస్టర్, అతను ఈ 4 రోజుల క్రితం అతను మాట్లాడాడు. మేము మిడిల్ ఈస్ట్కి సంబంధించినవన్నీ దగ్గరుండి చూస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ ప్రభుత్వం గత 30 సంవత్సరాలుగా ఫెయిల్ అయ్యింది, పతనం అయ్యింది, శాంతి భద్రతలు నెలకొల్పలేకపోయింది. కాబట్టి పాలస్తీనియులారా, మీరు సొంత రాష్ట్రంగా, దేశంగా ఏర్పడాలి. మిమ్మల్ని మేము గుర్తిస్తున్నాం. వి రికగ్నైజ్ యువర్ సెపరేట్ స్టేట్. మేము గుర్తిస్తున్నాము అని చేశాడు. ఇది పెద్ద దుమారం లేపింది. ఎందుకంటే ఇంగ్లాండ్, బ్రిటన్, అమెరికా 2 కలిపి పనిచేస్తూ ఉన్నాయి. అలాగే ఎప్పుడైతే ఇది గుర్తించాడో అతను మరలా చెప్పాడు, ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి దేశములన్నింటినీ మేము ఒప్పింపజేస్తాం. మీరు ఇర్రివర్సబుల్ అనగా ఇక చిరోగమనం లేకుండా, వెనక్కి తిరగకుండా ఇవి ఏర్పాటు చేయడానికి దృఢ నిశ్చయంతో ముందుకు రండి. మేము గుర్తిస్తున్నాం పాలస్తీనా సెపరేట్ స్టేట్. ఇది 7 సంవత్సరాలకి తీసుకెళ్తా ఉంది. చివరి 7 సంవత్సరాలకి, దానిలో 70 వారానికి వెళ్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి మనం చూస్తూ ఉన్నప్పుడు నీవు, నీ బిడ్డలు దేనికోసం ఎదురు చూస్తున్నారు? లూకాసు 23:50 మార్కు 15:43 అరిమతయియ పట్టణానికి సంబంధించిన యోసేపు అనే ఒక ధనవంతుడు, సజ్జనుడు, నీతిమంతుడు, ఎ గుడ్ అండ్ రైచస్ మ్యాన్, అతను తెగించి, విత్ కరేజియస్, తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి, ఆ దేహాన్ని నాకు ఇవ్వండి, ప్రభు దేహాన్ని. అతను దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేవాడు, లుకింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. చూడండి, దేవుని రాజ్యం కొరకు నీవు ఎదురు చూస్తున్నావా? 70 దేశాల్లో ఈ సంవత్సరం ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మీరున్న రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలక్షన్ జరుగుతూ ఉంది. రాజకీయంగా జరుగుతున్న అల్లకల్లోలం మీకు తెలుసు. నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారు ఒకళ్ళొకళ్ళు, ఆరోపణలు, ప్రతి ఆరోపణలు, దోషణలు. అయితే శాశ్వతమైన రాజ్యాన్ని మీకు చూపెడుతూ ఉన్నాను, ప్రభువైన యేసుక్రీస్తు. యుగ యుగములు ఉంటుంది. ఆ రాజ్యానికి పౌరులైన మీరు, మీ పౌరసత్వం ఎక్కడుంది? నిజమైన క్రైస్తవులైతే మీరు యేసుక్రీస్తు రాజ్యం కొరకు పనిచేయండి, పోరాడండి, సుమయోను వలె ఎదురు చూడండి. అరిమతయి పట్టణానికి సంబంధించిన యోసేపు వలె తెగించి, కరేజియస్, తెగించడం అంటే ధైర్యముతో, మొక్కవోని ధైర్యముతో పనిచేయండి యేసుక్రీస్తు కోసం. అది దేవుని రాజ్యంలో నిన్ను మహిమలో నిలబెడుతూ ఉంది. ఇప్పుడు ఎదుర్కొనే శ్రమలు చులకనవి, అవి మహిమ భారాన్ని నీకు అందిస్తాయి పైన. చూడండి, రాజ్యంలో నన్ను గుర్తు చేసుకున్నటువంటి దొంగ దేవుని కుమారుడు యేసుక్రీస్తుతో పాటు నిత్యము ఉన్నాడు. దూషించి, అర్థం చేసుకోకుండా, అవిశ్వాసంతో యేసుక్రీస్తును హేళన చేసిన వాడు పాతాళానికి పోయాడు, ఎడం పక్కన ఉన్న దొంగ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుత కాలంలో యేసుక్రీస్తు దేహము కొరకు, ఆయన దేహము ఇప్పుడు ఆయన శరీరము, సంఘము, చర్చ్, యేసుక్రీస్తు సంఘము కొరకు, సంఘంలో ఉన్న వాళ్లను తయారు చేయటం, ఆయన మహిమలు రాకడకు మేల్కొల్పటం, సరైన ఆరోగ్యమైన భోజనం. కాలాన్ని బట్టి చూస్తే పాలు కాదు, మాంసాన్ని పెట్టాల్సిన, మీట్ పెట్టాల్సిన సమయం ఇది, బలమైన ఆహారం. అవిశ్వాసుల్ని సంఘములోనికి కలపటం, లోకాన్ని సువార్థీకరణ చేయటం. ఇక సంఘంలోనే సువార్త చెప్పుకోవటం కాదు, సంఘమును ప్రిపేర్ చేయటం. ఆల్రెడీ ఫౌండేషన్ మనకు వేయబడింది, పునాది. అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుతూ ఉన్నాం. యేసుక్రీస్తు కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూడటం,
శ్రద్ధ తీసుకోవటం, సంఘము కోసం భద్రత, శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్ళటం, అలాగే క్రైస్తవులు కాని వారికి సువార్తను చేరవేయటం, యేసుక్రీస్తు గురించి మాట్లాడడం, వెళ్ళడానికి వీల్లేదు, ప్రార్థన చేయటం. మీకు తెలుసుకొని ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన దేశంలో సువార్త చేరవేయడానికి ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్రికాలో ఉన్న కొన్ని దేశాల్లో. ఇక అక్కడికి వెళితే శిరఛేదనమే క్రైస్తవులకి. ముందు అసలు వీసా ఎవరు కదా వెళ్ళడానికి, వీసా లేదు. ముస్లిం దేశాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్లాం ప్రజల కోసం ప్రార్థన చేయండి. ప్రభువా వాళ్ళని దర్శించు, స్వప్నముల ద్వారా, దర్శనముల ద్వారా కొరియాలో ప్రజలను, ఉత్తర కొరియాలను దర్శించు. ఇలాగా ఉత్తర భారతదేశం ఇప్పుడు చూడండి, అది జటిలమవుతూ ఉంది. రాముడు భక్తి ప్రజల్లోనికి వస్తూ ఉంది, అన్ని జనాంగంలోనికి. నీవు మేల్కొని దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచిన అరిమతయి పట్టణస్థుడు యోసేపు, అతని వలె ధైర్యము, తెగింపు, యేసుక్రీస్తు కొరకు పనిచేయటం, ఏదో ఒకటి. ఇక ఏమీ లేదా, ఉన్న చోట ప్రార్థన చేయటం, మేల్కొని నీ బిడ్డలను ప్రిపేర్ చేయటం. ఇది నిన్ను శాశ్వతమైన రాజ్య పౌరులుగా చేస్తూ ఉంది. ప్రస్తుత రాజకీయ పార్టీలను చూడండి, ఎలా కొట్లాడుకుంటున్నారో వాళ్ళు, హేళనగా అవమానభరితులు అవుతున్నారు కదా. అది యేసుక్రీస్తు వరకు మనం కొట్టబడితే, యేసుక్రీస్తు వరకు నష్టపోతే, అది అపోస్తలులు అని చెప్పాడు. నా కొరకు ప్రభు చెప్పాడు, అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తమ ఆస్తులనైనను విడిచిపెట్టిన వారు పరలోకంలో 100 పొందును, శాశ్వత బహుమానము. అట్టి కాలానికి ఈ లోకము అడుగులు వేస్తూ ఉంది, ముందుకెళ్తూ ఉంది. ప్రపంచంలో స్టేజెస్ మారుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కొరకు, ఆయన రాజ్యము కొరకు కనిపెట్టండి. ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు సకల యుగములలో రాజయ్యుండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 1:17 సకల యుగములలో ఆయన రాజు, అక్షయుడు, ఆయన అదృశ్యుడు, ఇమ్మోర్టల్ అండ్ ఇన్విజిబుల్, అద్వితీయుడైన దేవుడు, ఒక్కడే దేవుడు. అయితే రక్తమాంసమును ధరించాడు కాబట్టి కుమారుడని పిలువబడుతూ ఉన్నాడు. ఆయన మన కొరకు భూమి మీద అవతరించాడు. ఆయన పాలన మొదలవుతుంది చాలా త్వరలో, ఆయన రాకడలో. అయితే మరొకటి మీకు నేను నిర్ద్వందంగా, నిరాక్షేపంగా తెలియజేస్తున్నాను, వితౌట్ కాంట్రవర్సీ డిక్లేర్ చేస్తూ ఉన్నాను. చర్చ్, సంఘము శ్రమల గుండా వెళుతూ ఉంది. క్రీస్తు విరోధ అతని ప్రభుత్వము ముద్రను మనం చూస్తాం. తర్వాత ర్యాప్చర్. అయితే మంచి సేవకులే, పెద్ద సేవకులే సంఘం అకస్మాత్తుగా వెళ్ళిపోద్ది, ఇది లేదంటున్నారు. అయితే వాళ్ళు లేఖనాలు అర్థం అవటం లేదు వాళ్ళకి. దేవుని కృపలు నేను అర్థం చేసుకున్నాను, చిన్న సేవకుడిని అర్థం చేసుకున్నాను, అవి మీకు చూపిస్తూ ఉన్నాను. మీరు కూడా గ్రహించండి. ఇది అపోస్తలులు పేతురు, పౌలు వీళ్ళు చెప్పిన మాటలే, ఇవి ప్రభు చెప్పిన మాట. మత్తయి సువార్త 24 మొత్తం చదవండి. ఇవి యేసుక్రీస్తు రాజ్యము, దావీదు సింహాసనము శాశ్వతంగా ఆయన పరిపాలిస్తాడు. అందుకనే అది నిత్య నిబంధన, ఆయన నిబంధన చేశాడు. అందుకనే దావీదు కుమారుడుగా పిలువబడుతూ ఉన్నాడు. ఆయన దేవుడు మనుషులతో కాపురం ఉంటాడు. యెరూషలేము రాజధాని. ఆయన రాకడలో పునరుద్ధానమే ర్యాప్చర్. ఆ తర్వాత ప్రారంభమవుతుంది మిల్లేనియం. దానికి ముందు క్రీస్తు విరోధి ప్రభుత్వం, 2 సాక్షులు, ప్రభువైన యేసుక్రీస్తు కొరకు యెరూషలేములో వాళ్ళ పరిచర్య మొదలవుద్ది. ప్రకటన 11 మనం చూస్తాం. బహుశా వాళ్ళు మోషే, ఏలియాలు అయి ఉండవచ్చు, అలాంటి ఆత్మలు కలిగి. త్వరలో ప్రారంభమవుతుంది యెరూషలేములో. ఆ కాలానికి మనం ముందు వెళుతున్నాం. ప్రస్తుత రాజ్యములు ఆగిపోతాయి, అంతమవుతాయి. యేసుక్రీస్తు కొరకు నిన్ను, నీ బిడ్డలను, నీ వెరిగిన వాళ్లను ప్రిపేర్ చేయండి. నువ్వు ప్రిపేర్ అవ్వండి. ఉత్తమమైన తల్లి వలె, తండ్రి వలె. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు దేహం కోసం శ్రద్ధ కలిగింది
స్త్రీలు కూడా ఉన్నారు. శిష్యులందరూ పారిపోతే, ఆయన సిలువ వేసినప్పుడు పారిపోతే అక్కడ మగ్దలేని మరియ, సలోమి, వేరొక మరియ వాళ్ళు ఉన్నారు అక్కడ. తర్వాత పునరుద్ధానమైనప్పుడు మొదట వాళ్ళు వచ్చారు అక్కడ. వాళ్ళు వెళ్ళి పిలిచారు. కాబట్టి సిస్టర్స్, మీకు ప్రధానమైన పాత్ర ఉంది. అదేమిటో గుర్తెరిగి మీరున్న చోట, మీ ఇంటిలో, మీ సంఘంలో బలమైన పాత్రలుగా పనిచేయండి. మీకు పాత్ర ఉన్నది, బలమైన పాత్ర ఉన్నది. యేసుక్రీస్తు దేహం కోసం ఇటు అరుమతయి పట్టణస్థులైన యోసేపు, అలాగే స్త్రీలు ఆ రోజున శ్రద్ధ వహించారు. చూడండి. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు సంఘము కోసం, సంఘంలో ఉన్న బిడ్డలందరినీ ప్రిపేర్ చేయండి. అలాగే కొత్త వారిని తీసుకొని రండి. ఎందుకంటే మనం మనుషులను బట్టి జాలర్లం. ఏదో చేప మనం పట్టాలి, ఏదో వ్యక్తిని. యేసుక్రీస్తు కొరకు పని చేయండి. సమయము కొంచెముగా ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. కనికర సంపన్నుడా, జీవం గల దేవుడా, పునరుద్ధానుడా, మా కొరకు మృతుడిపై తిరిగి లేచిన సజీవుడా, నీ నామాన్ని ఘనపరిచి ఆరాధించి మ్రొక్కి నమస్కరించి ఆరాధిస్తూ ఉన్నావు. నీ బిడ్డలు నీ వాక్యం విని, వాక్యం పట్ల శ్రద్ధ కలిగి, బైబిల్ టెస్ట్లు ఎవరైతే ఆసక్తిగా ముందుకెళ్తున్నారో, నీ రాజ్యం కోసం తన కుటుంబాలని ఎరిగిన వారిని సిద్ధపరుస్తున్నారు, వారందరినీ నీ మహిమల రాకడలో జ్ఞాపకం చేసుకొని నిత్య మహిమలో వారిని స్థిరపరచమని, నీ బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చి ప్రస్తుత ప్రపంచంలో ఎదుర్కొంటున్న శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇబ్బందుల్లో అందరూ నీ కోసము ప్రకాశించడానికి ఉన్న చోటన దీపస్తంభాల వలె వాళ్ళని నిలబెట్టమని, ఉప్పు వెలుగు వలె ఆశీర్వదించమని, మా ప్రియుడు పరిశుద్ధుడు విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త పునరుద్ధానంలో ప్రార్థించి ఆరించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందే మాతరం.